డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. గత 2 దశాబ్దాల కాలం నుంచి కూడా మనం హైదరాబాద్ వెస్ట్ డెవలప్మెంట్ ని చూసాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా ఈస్ట్ డెవలప్మెంట్ సైడ్ చూస్తుంది. దీనికి మెయిన్ గా రవాణా వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇటు ఉన్న వరంగల్ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ కి స్టార్టింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వెస్ట్ లో ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో సేమ్ అదే డెవలప్మెంట్ ఇప్పుడు ఈస్ట్ లో జరుగుతుంది. సో ఈస్ట్ లో ఎక్కడ తక్కువలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ అందుకోవాలో అంత మంచి వెంచర్ ని నేను ఈ రోజు మీకు తీసుకొచ్చేసాను. ప్రెసెంట్ నేను వరంగల్ హైవే కి జస్ట్ 5 minutes డ్రైవ్ లో జనగాం లోని హిల్ కౌంటీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి హిల్ కౌంటీ వెంచర్ దగ్గర ఉన్నాను. మరి దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, దీంట్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంచి రిచెస్ట్ పీపుల్ అవ్వచ్చు, ఎంత రిలాక్స్డ్ గా ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతోనున్నారు ప్రేమ్ గారు. మరి ఎప్పుడెప్పుడా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలని నాకైతే చాలా ఈగర్ గా ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో నేను ఫస్ట్ ఈ హిల్ కౌంటీ అని వినగానే నాకు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అని అంటే ఆ నేమ్ అండి. ఎందుకంటే చాలా వెంచర్స్ నేమ్స్ చూసాం, చాలా ప్రాజెక్ట్స్ నేమ్ చూసాం, కానీ ఈ హిల్ కౌంటీ అనేది చాలా యూనిక్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ అది ఎందుకు చూస్ చేసుకున్నారు చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి ఏ నేమ్ చూసుకున్నా మనకంటూ ఒక యూనిక్ టైటిల్ ఉంటే బాగుంటుంది. సో ఈ వెంచర్కి మేము చూసినప్పుడు కూడా ఇదే నేమ్ జస్టిఫై చేసాం. హిల్ కౌంటీ అంటే హిల్ టాప్ వ్యూలో ఉంది కాబట్టి హిల్ కౌంటీ అని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, మన ఇల్లు హైట్లో ఉండాలి, హైట్లో కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఈ వెంచర్ చూసినప్పుడు కూడా ఇదే నేమ్ ఫిక్స్ అయ్యాం. అంటే వచ్చిన వాళ్ళు కూడా ఆ పేరు వినగానే ఒకసారి చూద్దామన్న ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఎట్లా ఉంది వెంచర్, ఎలా ఉంది, ఒకసారి సరౌండ్స్ డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. కాబట్టి హిల్ కౌంటీ అని దీనికి సరైన నేమ్ అని డిసైడ్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మ్యామ్. సో ఇది టోటల్గా 16 acres వెంచర్ మ్యామ్. 16 acres లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 120 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇందులో DTCP అప్రూవల్తో పాటు రేరా అప్రూవల్ కూడా ఉంది. ఇందులో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు చూస్తుండొచ్చు అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. టోటల్గా మనకు 33 feet రోడ్, 40 feet రోడ్స్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ మనకు ఎలక్ట్రిసిటీ వర్క్ అవుతుంది. ఇప్పుడు అండర్ వర్క్ డ్రైనేజ్ అయిపోయింది, రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి, కర్బింగ్ స్టోన్స్ అవుతున్నాయి. సో లైవ్ కస్టమర్ వచ్చి చూస్తే అసలు వెంచర్ ఏంటి అనేది కస్టమర్కి అర్థమైపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వెంచర్ వేసిన తర్వాత డెవలప్మెంట్స్కి వచ్చేసరికి చాలా డిలే అవుతున్నాయి. కానీ మనం వెంచర్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఇంతవరకు తీసుకొచ్చాం. అంటే ఇన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తాం. కస్టమర్ కూడా అదే చూస్తారు, ఏ కంపెనీ అయినా ఎలా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తుంది ఏంటి అని. సో సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఇందులో నెంబర్ 1 అని చెప్తాను. ఇప్పుడు కస్టమర్కి ప్లాట్ నంబర్తో సహా మనం కంప్లీట్ చేస్తాం. కస్టమర్కి ప్లాట్ అని చెప్పి మ్యామ్ ఇది మీ ప్లాట్, ఇది మీ డైమెన్షన్ అని చెప్పి కస్టమర్ కూడా ఆ విజువలైజేషన్ క్లియర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి కస్టమర్ డిసిషన్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మరి ఏమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ దేనికి దగ్గర అనుకోవచ్చు, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు ఇందులో? మ్యామ్ ఒకప్పుడు మనం హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో చూసినప్పుడు ఏముంది, అసలు ఏం లేదు. 20 years బ్యాక్ అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరుకుంటారు, ఎందుకు ఇక్కడ అనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అది. సో వెరీ సూన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇది కూడా అలాగే మారిపోతుంది. ఎందుకంటారు? హైదరాబాద్ ఇండియాకి 2nd క్యాపిటల్ అవుతుంది, తెలంగాణకి వరంగల్ క్యాపిటల్ అవుతుంది. సో ఒక్కసారి వరంగల్ క్యాపిటల్ అయిన తర్వాత ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్ కాబట్టి మాక్సిమం డెవలప్మెంట్స్ అన్ని మనకు వరంగల్ హైవే సైడ్ ఉంటాయి. ఈ వెస్ట్ సైడ్ చూసుకుంటే మనం ప్రైజెస్ అన్ని సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అక్కడ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే చేయలేరు, అస్సలు అవ్వదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ సాచురేషన్ లెవెల్ దాటిపోయింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం మనం కోల్పోతే మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే మనకి ఈస్ట్ సైడ్ ఇప్పుడు ఏ క్లాస్ వాళ్ళైనా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. ఇంకోటి వరంగల్ హైవేకి జస్ట్ మనకు 5 minutes డ్రైవ్ టైం. ఇది 5 minutes మనకు వెంచర్కి రావచ్చు. అలాగే నెక్స్ట్ జనగాం టౌన్కి 10 minutes డ్రైవ్ టైం, జనగాం కలెక్టర్ ఆఫీస్కి. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ఇది కాదు మ్యామ్. కస్టమర్ ఈజీగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి రేపు మంచి రిటర్న్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఆల్రెడీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే మార్కెట్లో ఒక మార్క్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఒక గుడ్ విల్ ఉంది, తెలుసు. బట్ అయినా కూడా కొంతమంది చూసే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చాక మెయిన్గా ఒక కస్టమర్ భయపడేది దీని హిస్టరీ గురించి. అంటే లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుందా ఉండదా, లీగల్గా ఎలాంటి ఇష్యూస్ అన్నా వస్తాయా, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక ఇన్వెస్టర్కి. సో దానికి మీరేం చెప్తారు? ఇది యాక్చువల్గా ప్రతి కస్టమర్కి చాలా మటుకు ఉన్న డౌట్ ఇది. మనం లీగాలిటీ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటాం మ్యామ్. మనం లీగాలిటీ విషయంలో ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా, ఏ చిన్న కాంప్లికేషన్ ఉన్నా మనం ఆ సైట్ టేక్ ఓవర్ చేయం. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్నారు మ్యామ్, రేపు మీ గ్రాండ్స్ అన్ని కూడా
ఎలాంటి ఇష్యూ రావద్దు. అంటే వాళ్ళు రేపు సేల్ చేసుకుందామన్నా, కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా వాళ్ళకి ఎలాంటి ఇష్యూ ఉండకూడదు. ఆ విషయంలో మా రఘురామ్ రెడ్డి సార్ చాలా స్ట్రాంగ్. ఈ రోజు పేమెంట్ చేసిన కస్టమర్ కూడా ఇమీడియట్ గా రేపు మేము రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం. అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాం. మా దగ్గర కస్టమర్స్ ఎవరైతే తీసుకున్నారో ఆల్మోస్ట్ 2500 హ్యాపీ కస్టమర్స్, మోర్ స్మైల్స్ ఆన్ దేర్ ఫేస్. ఓకే, యా, కస్టమర్స్ అందరూ మా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే కస్టమర్ ఎక్కువ భయపడేది సైట్ తీసుకున్న తర్వాత బిల్డర్స్ అనేది డెవలప్మెంట్ చేస్తారా చేయరా, రిజిస్ట్రేషన్స్ అవుతాయా లేదా అని చాలా కస్టమర్స్కి ఇది ఒక భయం ఉంటుంది. సో మన దగ్గర అలాంటి కాదు. మనం కస్టమర్కి చూపిస్తున్నాము మన డెవలప్మెంట్స్, లీగాలిటీ పరంగా ఏంటని ఎంత స్ట్రాంగ్ ఉన్నామో కూడా మనం సైట్కి వచ్చే ముందే కస్టమర్కి ఒక డెమో ఇస్తాము. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎంత తొందరగా చేస్తామనేది కూడా కస్టమర్కి అర్థమైపోతుంది. సో మనం 15 డేస్లో కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేసిస్తాము. విత్ ఇన్ పేమెంట్ కట్టిన నెక్స్ట్ డే చేయాలన్నా చేసి ఇవ్వగలుగుతాం. సో లీగల్గా మనం ఇంత స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మనకి ఎన్ఆర్ఐ బేస్ కూడా ఎక్కువ ఉంటుంది మ్యామ్. ఎన్ఆర్ఐ కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్ చేసినాక కూడా వాళ్ళకి డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ పరంగా ఒక డౌట్ ఉంటుంది ఎన్ఆర్ఐకి ఎలా ఏంటనేది. సో వాళ్ళకి మనం కాల్లో వాళ్ళకి ఎన్ఆర్ఐ కస్టమర్స్కి అందరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళ ప్లాట్, వాళ్ళ సైట్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీ 6 monthsకి మనం అప్డేట్ చేస్తుంటాం. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది, అరే నా ప్లాట్ ఒకటి మానిటర్ చేస్తారు, కంపెనీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ప్లాట్ అని. సో అట్లా ఎన్ఆర్ఐ బేస్ మాకు చాలా పెరిగింది. సో అందుకోసం ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా చాలా తొందరగా ఇన్వెస్ట్ చేస్తారు మన ప్రాపర్టీస్లో. మీరు అన్నట్టు నిజంగానే మెయిన్గా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి అంటే వాళ్ళకే ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారనంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒక 2-3 times అన్ని ఎగ్జామిన్ చేయడము, మిమ్మల్ని అడగడము, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మైండ్లో. ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నామనంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టం అది. సో వాళ్ళకున్న డౌట్స్కి మీరు అన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఏమైనా గ్యాదరింగ్స్ లాంటివి ఏమైనా ఇస్తారా, లేకపోతే మీ టీమ్ని ఏమైనా అసైన్ చేస్తారా? ఎలాంటి ఒక కస్టమర్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము కస్టమర్ హోమ్ డెమో ప్రిఫర్ చేస్తాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కస్టమర్స్కి ఏ ప్రాజెక్ట్ ఏంటి, మన ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, లొకేషన్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే సైట్కి తీసుకొస్తాం. మన కస్టమర్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్లో చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం సైట్కి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్కి అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చూసిన దానికి కస్టమర్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు కస్టమర్కి ఏదో చెప్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్స్ లేనప్పుడు కస్టమర్ కొంచెం డిసప్పాయింటెడ్ ఉంటాడు. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చూసిన తర్వాత అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చూసిన దానికి కస్టమర్కి 100% మ్యాచ్ అవుతుంది, ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకోటి మనం ఇక్కడ 5 lakhs పే చేస్తే చాలు, ఇంకా మిగతా 5 lakhsకి కస్టమర్కి మనం లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో కస్టమర్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బేర్ చేయగలిగితే చాలు, మిగతా అమౌంట్ మనం లోన్ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. ఎవ్రీ మంత్ హీ కెన్ షేర్ ఈఎంఐ. సో కస్టమర్కి ఇంకా బర్డెన్ తగ్గుతుంది, మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సార్ కూడా వచ్చారు, సో మిగతా విషయాలు సార్ మాటల్లో విందాం ఒకసారి. యా, సో సార్ ఆల్రెడీ ప్రేమ్ గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు హిల్ కౌంటీ గురించి, అయినా కూడా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటో మీరు చెప్తే కానీ క్లారిటీ రాదు. నో ప్రాబ్లం, ఎనీ డౌట్. ఎవరైనా కస్టమర్ వచ్చిందనుకో డైరెక్ట్ నా ఆఫీస్కు నా క్యాబిన్లోకి తీసుకొని వచ్చి కూడా ఏ డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, చెప్పగలుగుతా. అందుకే మీరు ఈ ప్లేస్లో సో సార్ ఏంటంటే నా డౌట్, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎన్నేళ్ల నుంచో కష్టపడి ఒక చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి అది చిన్న విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2-3 times నేను సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను, డీటెయిల్స్ కనుక్కుంటాను, వేరే అదర్ ఒపీనియన్స్ తీసుకుంటాను, లేకపోతే నా రిలేటివ్స్ని అడిగి తెలుసుకుంటాను, లేకపోతే నా ఫ్రెండ్స్ని ఎవరినో తీసుకొచ్చి చూపిస్తాను, ఇది సేఫేనా, అన్ని రకాలుగా నాకు కరెక్టేనా, ఫ్యూచర్ ఉంటుందా, ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసినాక నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో దట్ వీటన్నిటికీ కూడా ఎవరైతే ఇప్పుడు కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళు కంప్లీట్గా నాకు వచ్చిన డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వాలి. వాటన్నిటికీ కూడా ఒక వేదిక ఉంటే కూడా బాగుంటుంది. సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఎగ్జాక్ట్గా యాక్చువల్గా మేము సండే రోజు ఇన్వెస్టర్ మేళా అని ఒకటి పెడుతున్నాం. అది ఏంది అంటే ప్రతి ఇన్వెస్టర్ను, అంటే ఏ ఇన్వెస్టర్ అయినా ఫస్ట్ ఒకసారి మా ఇన్వెస్టర్ మేళకు వచ్చి మీరు ఎన్ని ప్రాజెక్టులు చూసి ఉంటారు, ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు చూసి ఉంటారు కదా, అన్ని చూసిన తర్వాత లాస్ట్కు మా ఇన్వెస్టర్ మేళకు ఒక్కసారి వస్తే మీకు అన్ని క్లారిటీ తెలుస్తుంది. ప్రతి కస్టమర్ ఉంటాడు అక్కడ, ప్రతి ప్రాజెక్ట్ గురించి మేము క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బును ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఖర్చు పెట్టి అక్కడ చేసిన వాళ్ళు ఉంటుంది. దాన్ని మనం భద్రం ఉంచాలి ఫస్ట్. ఆ భద్రత మేము తీసుకుంటున్నాం అన్నట్టు. దాని కొరకే మేము సండే రోజు ఇన్వెస్టర్ మేళా చేస్తున్నాం. ఆ ఇన్వెస్టర్ మేళా ఏంటంటే ప్రతి కస్టమర్ వస్తారు, అంటే వీళ్ళు ఉంటారు, వేరే కస్టమర్లు చాలామంది ఉంటారు, ప్రతి ఒక్కరి డౌట్ అక్కడే క్లియర్ అవుతుంటుంది. అంటే వీళ్ళకి కొన్ని డౌట్లు కొన్ని తెలియదు, కొంతమంది కొన్ని తెలుస్తాయి. ఆ డౌట్లు వాళ్ళు రేజ్ చేసినప్పుడు డౌట్లు వీళ్ళు రేజ్ చేసినప్పుడు అన్ని క్లారిటీగా 100% వాళ్ళకు ఒక పిక్చర్ వస్తుంది. ఓకే ఈడ ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దా,
ఇక్కడ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ క్లారిటీగా ఉండడానికి మేము ఒక ఇన్వెస్టర్ మేళా పెడుతున్నాము. ఆ ఇన్వెస్టర్ మేళాకు ప్రతి కస్టమర్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఆ ఇన్వెస్టర్ మేళాకు మీరు అటెండ్ అవుతే మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇందులో ఇంకొకటి సార్, మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న కస్టమర్స్ నాకు ప్రేమ్ గారు చెప్పారు 2500కి పైగా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారని. సో దట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. చాలా బాగుంటుంది. అవును, చాలా మంది కస్టమర్లు కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టర్ మేళాకి ఏం చేస్తామంటే చాలా మంది పాత కస్టమర్లు కూడా ఇన్వైట్ చేస్తుంటాం. ఒకసారి మీరు రండి, మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్టుల గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీరు తీసుకుని ఉంటారు కదా, దానిలో ఎలా రిటర్న్స్ వచ్చినాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలిగినాం, ఎంత ఫాస్ట్గా వాళ్ళకు సబ్మిట్ చేయగలిగినాం, ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి. మీరు ఒకసారి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్లందరినీ పిలిస్తే కొత్తగా వచ్చే కస్టమర్లకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, వీళ్ళను మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేది క్లారిటీ ఉంటుంది ఒకటి. రెండవది, మేమేం ఎంత ఖచ్చితంగా చెప్తున్నామంటే కస్టమర్లకు కూడా, మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 10 ప్రాజెక్టులు తిరగండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ నిర్ణయం తీసుకునే ముందు మా ఇన్వెస్టర్ మేళకు ఒక్కసారి వచ్చి మీరు నిర్ణయం తీసుకోండి, అంతే. అదైతే క్లారిటీ ఉంటాం. ఎందుకు అంటే మేము ఖచ్చితంగా చెప్తాం, మన ప్రాజెక్టులో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్లు మొత్తం తిరిగి దానికన్నా తక్కువ ఉంటేనే, దానికన్నా మంచి డెవలప్మెంట్లు ఉంటేనే మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని అంత క్లారిటీగా ఇస్తాం. ఈ ఒక్క మాటతో గెలిచేశారు. ఈ ఒక్క మాటతో నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి. ఫైనల్గా నాకు ఆల్రెడీ ప్రేమ్ గారు చెప్పారు, ఫైనల్లీ మీ మాటలో చెప్పండి, హిల్ కౌంటీలోనే ఇన్వెస్ట్ చేయాలి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్ సైడ్ మనకి ఈస్ట్ సైడ్, మెయిన్గా హైదరాబాద్ ఈస్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి బయట, బట్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఏదైనా కంట్రీ అయినా ఏదైనా తీసుకుంటే డెవలపింగ్ కంట్రీ అంటుంటాం. ఒకసారి డెవలప్ అయిన తర్వాత అక్కడ ఏమి ఉండదండి. ఇప్పుడు వెస్ట్ సైడ్ మొత్తం డెవలప్ అయింది, సాచురేషన్ వచ్చేసింది. ఈస్ట్ సైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చూసినాం. జనగాంకు, వరంగల్ హైవేకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోవచ్చు ఏ కస్టమర్ అయినా, అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో ఒకసారి కంప్లీట్ అయితే ప్రైస్ కూడా హైక్ అవుతుంది. కస్టమర్లకి ఇదే చెప్తున్నాను, వచ్చే సండే మన ఇన్వెస్టర్ మేళా ఉంది. మీరు ఏం చేయక్కర్లేదు, ఒక్కసారి ఇన్వెస్టర్ మేళకు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి, అంతే నేను చెప్పాల్సింది. సూపర్ సార్, అసలు మీరు చెప్పినాక నాకు కంప్లీట్ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సీరియస్లీ, అంటే సిద్ధి వినాయక డెవలప్మెంట్ ప్రాపర్టీస్ అంటేనే ఒక ప్రామిసింగ్ నోట్ ఇచ్చింది అని అంటే ఖచ్చితంగా అది డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్ ఉంటుంది అనే విషయం ఆల్రెడీ ఒక గుడ్ విల్ ఉంది, మార్కెట్లో ఒక మార్క్ ఉంది. సో ఆల్రెడీ ఇది కూడా చూస్తుంటే అర్థమైపోతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. సో రైట్ సార్, నాకు హిల్ కౌంటీ గురించి అయితే కంప్లీట్ క్లారిటీ వచ్చింది, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఆడియన్స్కి ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో హైదరాబాద్ వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఒకప్పటి మాట, హైదరాబాద్ ఫ్యూచర్ అంతా కూడా ఇటు మొత్తం ఈస్ట్ సైడే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఒక గజం తక్కువలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది రేపు ఫ్యూచర్లో ఒక బంగారు గని అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే మంచి అవకాశం వచ్చినప్పుడే తక్కువ రిటర్న్స్లో, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి హయ్యర్ రిటర్న్స్ని అందుకుంటాడు. సో హైదరాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఉండాలనుకుంటున్నాను, మరి మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? మీ చాయిస్ ఏంటి? లెట్స్ డిసైడ్.